దేవుడిని నిత్యం ఎందుకు పూజించాలి? ఆహార పదార్థాలు ఎందుకు నివేదించాలి? ఒక యజమాని వంటవాడిని పిలిపించి వంట పదార్థాలను సమకూర్చి ఇచ్చి వంట చేసి తమకు వడ్డించి తనను కూడా భుజించి పైకము తీసుకొని వెళ్ళమని చెప్పాడు అనుకుందాం. కానీ ఆ వంట చేసినతను పైకము తీసుకొని వంట చేసి తాను తినేసి యజమానికి ఉంచకుండా మిగిలిన ఆహార పదార్థాలను తీసుకొని వెళితే అతనిని కృతజ్ఞుడు అని అంటారు కదా. అలాగే ఈ సమస్త చరాచర జీవలోకానికి యజమాని అయిన భగవంతుడు మనకు కాంతి ప్రసాదించే సూర్యచంద్రులను, సమస్త ఆహార ధాన్యాలను, నీటిని, రోగం వస్తే ఔషధిని, ఇలా మనకు ప్రకృతి పరంగా ఏది కావాలంటే అది ఇస్తున్నాడు కదా. అటువంటి భగవంతుని ఎడల కృతజ్ఞత కలిగి నిత్యం శ్లోకములతో స్తోత్రములతో స్తుతించి ఆహార పదార్థాలను భక్తితో రుచి శుభ్రతలతో వండి నివేదించాలి అని మనకు శాస్త్రం నిర్దేశిస్తుంది. అందులో భాగంగానే నిత్యం దేవుణ్ణి పూజించాలి. దేవునికి ఆహార పదార్థాలను నివేదించడంలో అంతరార్థం ఆయన ఆరగిస్తాడని కాదు. అతను చల్లని చూపు ప్రసరించిన నైవేద్యం మనం భుజిస్తే మనకు శక్తి రెట్టింపు అవుతుందని, అలాగే సమస్త మానవాళికి ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్యదేవుని ప్రతిరోజు నమస్కరించి ఆయనకు అర్ఘ్య ప్రదానం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.